ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం చూడలుడు మీ నాన్నకి తెలియకుండా ఈ అప్పిచ్చావు అందుకని ఆయన దృష్టికి వెళ్ళకముందే అప్పు వసూలు చేసుకో లేకపోతే నాలాంటి సన్నాసి ఎవడైనా వెళ్ళి మీ నాన్న చెవిలో ఊదాడనుకో మీ నాన్న నిన్ను చెడామడా తిడతాడు ఫైనాన్స్ బిజినెస్కి నువ్వు అన్ఫిట్ అని ముద్రేస్తాడు పోనీ అడగటానికి నీకు మొహమాటం అయితే ఆ వసూలు బాధ్యత నాకు అప్పచెప్పు నీకు నష్టం రాకుండా మాట రాకుండా చూసే బాధ్యత నాది మీరెంతగా చెప్తుంటే నేనెందుకు కాదనాలి సరే మీరే వసూలు చేయండి ఒకవేళ నష్టం వచ్చిందని చెప్పి బతిమాలితేను నో బతిమాలడాలు చెప్పినట్టుగా ఇవ్వాల్సిందే పవర్స్ ఇచ్చావు కదా ఇక చూడు నా తడాక అరే విను ఏంటలుడు ముఖం మీద టోపేసి కూర్చున్నావు ఏమీ లేదు రండి కూర్చోండి నీలాగా తీరిగ్గా కూర్చునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది అల్లుడు అవతల నాకు ఊపిరి సలపనంత పనులు ఒకటా రెండా 10 పనులు అప్పచెప్పాడు మీ అన్నయ్య ముందు నీ బాకీ వసూలు చేసుకురమ్మన్నాడు త్వరగా బాకీ సెటిల్ చేస్తే సెటిల్మెంటా ఇంకేం సెటిల్మెంట్ సిమెంట్ అంతా తడిసిపోయి మేము ఏడుస్తుంటే సిమెంట్ అంతా తడిసిపోయిందా అదేంటిది తుఫానికి సిమెంట్ అంతా తడిసిపోయింది లాభాలు పోయి నష్టం లక్షల్లో వచ్చింది ఎందుకు నవ్వుతున్నారు అబ్బే ఏం లేదు ఎవడో చెవులో పూలు పెట్టుకున్నాడు చెప్పాల్సిన మాట నాకు చెప్తే నవ్వు వచ్చింది నిజం బాబాయ్ మాకు హెవీ లాసు నీ సింగపూర్ తెలివితేటలో నా దగ్గర చూపించమాక అయినా నీతో నాకేంటి ఇదిగో వినోద్ ముందు నా బాకీ సంగతి తెలుసు బంగారు బాబు చెప్పింది నిజం ఏమిటి నిజం నష్టం రావడం ఆహా ఇదిగో ఈ మాట నాతో అంటే అన్నావు కానీ మీ అన్నయ్యతో అనమాక ఇస్తానన్న టైంకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి అసలే మీ అన్నయ్య కోపం మీద ఉన్నాడు నిప్పులు దొక్కిన కోతిలా గంతులేస్తున్నాడు కావాలని మేము ఎగ్గొట్టడం లేదుగా ఎగ్గొడితే మాలుడు ఊరుకుంటాడు అనుకున్నావా మెడలు వంచి మరీ వసూలు చేస్తాడు బాకీలు వసూలు చేయడంలో మాలుడు కాబూలు ఇవాళ కజిన్ బ్రదర్ అసలు తనే వస్తానాడు వసూలు చేసుకోవడానికి అల్లుడు అది పద్ధతి కాదు తొందరపడమాక ముందు పెద్ద మనిషి నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి శాంతపరిచి కూర్చోబెట్టి మరీ వచ్చా లాభాలు వస్తే ఇవ్వాల్సిందంతా ఎడం చేతో విసిరి పారేసి ఉండేవాడు మా బావ ప్రకృతి రివర్స్ అయ్యి సిమెంట్ అంతా తడిసిపోయి లాస్ వచ్చింది లాభాల్లో సగం వాటా పంచుకోవాలనుకున్నట్టే నష్టాల్లో కూడా సగం వాటా పంచుకోవాలి మరి ఏంటి ఏమన్నా నష్టాల్లో వాటా పంచుకోవాలా తెక్కగా ఉందా ఈ చెత్త ఆలోచన మా అల్లుడు వినోద్ బుర్రకు వచ్చిందా లేకపోతే ఎందుకు పనికిరాని సింగపూర్ బుర్రకు వచ్చిందా మామయ్య మా బావకేం సంబంధం లేదు నాకు లాస్ వచ్చిన మాట నిజమే లాభాల మాట దేవుడు ఎరుగు అసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేను అంటే మొత్తం ఎగేద్దామనేనా ఎగేయడం ఏంటి ఎగేయడం లాస్ వచ్చిందని చెప్తుంటే అర్థం చేసుకోరే లాస్ ఏంటయ్యా లాసు నీకు లాస్ కనుక వస్తే మా బాకీ తెలుసు నువ్వేమన్నా మా కాగితం రాసి ఇచ్చావా అది కాదు అవసరం తీరిన తర్వాత బీపీ రజయ్య మాట్లాడమాకండి
ఏదో మీరే సొమ్మిచ్చినట్టు మాట్లాడతారేంటి? అబ్బా వ్యవహారం చాలా దూరం వచ్చిందే. ఆ రోజున కనుక నేను మాట సాయం చేయకపోతే మీ అన్నయ్య అప్పిచ్చేవాడా? అనవసరంగా నీకు సపోర్ట్ ఎందుకు చేశానని ఇప్పుడు బాధపడుతున్నా. మధ్యలో మీరెందుకు బాధపడ్డాం? బాగా బుద్ధి వచ్చేట్టు అడిగావు. ఇప్పుడు నేను శాంతి దూతగా వచ్చాను. మర్యాదగా సెటిల్ చేసి పంపితే మీకు మాకు కూడా బాగుంటుంది. ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదని ఎన్నిసార్లు చెప్పాలి? అయితే ఇదే మాట మాలుడికి అప్పచెప్పంటావా? చెప్పండి. అస్సలు బాకీ ఇవ్వనన్నారని కూడా చెప్పంటావా? చెప్పండి. ఏం చేత అయితే చేసుకోమన్నారని కూడా చెప్పంటావా? చెప్పండి. అమ్మా ఒకసారి చెప్పులు ఇప్పు. అదేంటయ్యా ఇదేం పని? నేను చేసిన తప్పుకి నా చెప్పులతో కొట్టుకుంటే బాగుండదని చెప్పి, ఆడపిల్ల చెప్పులతో కొట్టుకుంటే మెత్తగా ఉంటుందని చెప్పి ఆ చెప్పులతో కొట్టుకుంటున్నా. మీరేం తప్పు చేశారు? మాట సహాయం చేసి నీకు నష్టపరిచాను కదా. అంటే వాడేం మనిషి అండి? వాడు అన్నం తింటున్నాడా? వాడికి జీవన ఎత్తున్నాయా? ఎవరి గురించి మా ఎగిరెగిరి పడుతున్నారు? ఇంకెవడో మీ తమ్ముడు వినోద్ గురించే. అవును, వెళ్ళిన పని ఏమైంది? ఊష్కాకైంది. అవుతుందని నాకు ముందే తెలుసు. వాడు నష్టం వచ్చిందని చెప్పి వంక చెప్పి నీ బాకీ ఎగ్గొడతాడయ్యా అని చెప్పి నీ ముందే చెప్తున్న మాట విన్నావా? ఇదిగో సోది మానేసి బాకీ వసూలు చేసుకొచ్చారో లేదో చెప్పండి. ఏంటయ్యా వసూలు చేసుకొచ్చేది? బాకీ తీర్చలేనని చెప్పి నీ తమ్ముడు చేతులు ఎత్తేశాడు. చేతులు ఎత్తేస్తే మీరు ఊరుకున్నారా? కాలర పట్టుకు లాక్ రావాల్సింది రాసుకెళ్ళి. అబ్బాయి ఆడిని కాలర్ పెట్టి లాగినా, ఈడ్చిడ్చి తనినా, జైల్లో పెట్టినా ఆడి దగ్గర నుంచి ఒక పైసా కూడా రాదయ్యా. ఇంతకీ వాడేమంటాడు? మీ బాకీ తీర్చను, నువ్వు మీ అల్లుడు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అన్నాడయ్యా. ఏదో పెద్ద మనిషి నేను వెళ్ళాను కాబట్టి మాటలతో పోనిచ్చాడు. అదే నువ్వు అయినట్టయితే చితక బాధేవాడు. వాడయ్యా బాబు అంటే వినే రకం కాదు అల్లుడు. 10 మందిలో పంచాయతీ పెట్టి అల్లరి పెడితే గానీ వాడికి బుద్ధి రాదు. మా తమ్ముడు వాడెక్కడికి పోతాడు అంటూ బ్రదర్ సెంటిమెంట్తో బత్తాలు చూపించావు కదా. వాడు మొత్తానికి ముడి చేసి చూపించాడు. ఇప్పుడు నీ పని కుర్తులో పడ్డ ఎలకైంది. మీ నాన్న ముందు నువ్వు చులకనవటం ఖాయం. అల్లుడు కోపంతో ఆ కుర్చీలన్నీ కలం బలకేసి కొట్టేందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇందాక నాకు చెప్పావు కదా కాలర్ బట్టి లాక్కు రాపోయావా అని. అలాంటిది ఏదో చేస్తే గానీ బాకీ మొత్తం వసూలు కాదు. సూత్రధారిగా నా క్యారెక్టర్ నేను బాగానే యాక్ట్ చేసినట్టున్నాను. వాడెక్కడా? ఎవరు సార్? అదే ఆ వినోద్ గాడు. జస్ట్ ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. ఇడియట్. వాడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలీదా? అప్పు తీసుకుని ఇవ్వనంటాడా? మా మావయ్య వస్తే ఇవ్వని పొమ్మంటాడా? గోడౌన్లో సిమెంట్ స్టాక్ తుఫాన్కి తడిసిపోయి హెవీ లాస్ వచ్చింది. దాంతో ఆయన బాగా అప్సెట్ అయ్యారు. వాడు అప్సెట్ అయితే నాకేంటి, నష్టం వస్తే నాకేంటి? అన్నమాట ప్రకారం ఇవ్వాలిగా. ఇవ్వాలి. మరి వాడు ఇవ్వనంటున్నాడంట. ఆ సంగతి నాకు తెలియదు. మరేం తెలుసు? మీరెందుకున్నారు? అసలు మీరేం చేస్తున్నారు? వాడికి అనుభవం లేదు. ఎంత అనుభవం ఉన్నా మీరుండు కూడా ప్రాపర్గా వాడిని గైడ్ చేయకపోతే ఎలా? సార్ నన్నేమీ తప్పు పట్టద్దు, తొందరపడొద్దని మీ తమ్ముడికి 1కి 10 సార్లు చెప్పాను. కానీ వింటేనా? నన్ను నా మాటల్ని తేలిగ్గా తీసి పారేశాడు. పారేస్తాడు. వాడికి ఒళ్ళు కొవ్వెక్కింది. ఆ కొవ్వు కరిగిస్తాను. ఇంతకీ వాడు వెళ్ళింది ఇంటికేనా? అవును సార్. మాలిని, మీ ఆయన ఎక్కడ? ఆయన లేరు. లేడని చెప్పమన్నాడా? సైట్కి వెళ్తే ఇంటికి వెళ్ళాడని చెప్పారు. ఇంటికి వస్తే లేడని చెప్తున్నారు. అసలు ఎక్కడ తెచ్చాడు? తెలీదు. ఒళ్ళు పొగరకి ఏడుస్తున్నాడా? అనవసరంగా నన్ను రిస్క్లో పెట్టాడు. వాడి బతుకి వ్యాపారమా? సిమెంట్ కొని స్టాక్ చేయటమా?
అంటే అధిక లాభాలకు అమ్మి లక్షలు లక్షలు పోగు చేసి కుబేర్ అవ్వాలనుకుంటున్నాడా? నా కాళ్ళ వెళ్ళపడి అప్పు తీసుకున్నాడు. వచ్చిన లాభంలో సగం ఇస్తానంటూ ఒప్పుకున్నాడు. తమ్ముడు కదా అని జాలిపడి నాన్నగారికి తెలియకుండా సర్దుబాటు చేస్తే ఇప్పుడు ఇవ్వని పొమ్మంటాడా? మాల్ని మీ ఆయన నష్టపోతే నాకేంటి, లాభపడితే నాకేంటి? తీసుకున్న డబ్బు మర్యాదగా తిరిగి ఇవ్వాలా లేదా? మీ తమ్ముడు ఏదో చేశాడని నా మీద విరుచుకుపడితే ఎలా? నాకే తెలుసు. ఇప్పుడు కాని వాడు నా చేతికి చిక్కితే వాడంతూ చూసేవాడిని. మహా గొప్ప పని చేసేవారు గాని ముందు మీరు రండి. ఏ ఎందుకు రావాలి? మీ మగాళ్ళ లావాదేవీలు మీరు చూసుకోండి. ఆడవాళ్ళ దాకా రానివ్వకండి. ఏ నాకేమైనా సరదా అనుకున్నావా? యువతలు నా పని నిప్పు మీద ఉప్పులాగుంది. వాడు గప్పించిన సంగతి నాన్నగారికి అని తెలిస్తే నన్ను చెప్పించి కొడతారు. వాడి వల్ల నేను మాటలు పడాలా? ఏమిటండి ఆవేశం? మీ తమ్ముడు వచ్చాక అతని మీద ప్రదర్శించడం మీ ఆవేశం. వాడు వచ్చి డబ్బు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలంటే కదలను. బావగారు, పాపం లక్షల లాభం వస్తుందని కలలు కన్నారు. కలలు ఫలించలేదు, నష్టం వచ్చింది కదా. నష్టం వచ్చినోడు ఏం చేయాలి? నచ్చ చెప్పుకోవాలి. అన్నయ్య నాకు అనుకోని కష్టం వచ్చింది, ఊహించని నష్టం వచ్చిందని కాళ్ళ వాళ్ళ పడి బ్రతిమలాడుకోవాలి లేదా? అవును, వినోద్ బావగారే కాదు, మాల్ని కూడా బతిమాలుకోవాలి. ఎందుకంటే సలహా ఇచ్చింది తనే కదా. ఏంటి ఇదంతా నీ పనేనా? డబ్బు కోసం మా మావగారిని పంపితే పొగరుబోతనంగా మాట్లాడి ఇవ్వని పొమ్మన్నాడట. నీకు దిక్కున్న వాడితో చెప్పుకోమన్నాడట. అసలు వాడు నా కంటికి కనిపించాలి. కైమా చేసేస్తాను రాసుకెళ్ళి. ఏమండి, మంచి చెడ్డ లేకుండా మాట్లాడకండి. వాళ్ళ బెడ్రూమ్ లోకి వచ్చి చిందులు తొక్కుతారేంటి? మీ తమ్ముడు వచ్చాక మీ ఆవేశం చూపించొచ్చు గాని ముందు మీరు రండి. సీత, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఇప్పుడు వస్తారా లేదా? వెళ్ళమన్నానా? రమ్మంటుంటే రండి రండి. వా చిన్నక్క, ఆకాశానికి నిచ్చెనలు వేస్తే ఇలాగే ఉంటుంది. గాలిలో మేడలు కడితే ఇలాంటి అనుభవాలే మిగులుతాయి. ఒట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలనుకుంటే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటాను. ఇదిగో, ఇక్కడి నుంచి మీ పుట్టింటికి ఎంత దూరమో మా పుట్టింటికి అంతే దూరం అని తెలుసుకో. బావగారు వచ్చే టైం అయింది, తుడుచుకో. సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు కలవ చేసుకున్నావు? అది కాదండి. షట్ అప్. అసలు నిన్ను అక్కడికి ఎవరు రమ్మన్నారు? ఆ రాస్కెల్ ఏం చేశాడు తెలుసా? తీసుకున్న డబ్బు ఇవ్వనని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడట. ముందుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను కాదు, మీ మావగారే. అలా మాట్లాడబట్టే ఆవేశంలో ఇవ్వనని చెప్పాను. నీకెందుకు ఆవేశం? నీకు డబ్బు ఇచ్చి మేం మాట్లాడాలా? నువ్వు ఇవ్వనంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోవాలా? నాకు నష్టం వచ్చింది. నీకు నష్టం వస్తే నేను భరించాలా? అలా అని చెప్పి నేను లేకుండా మా ఆవిడ మీద విడుచుకుపడతావా? పత్తా లేకుండా పోతే ఏం చేయాలరా? నేనేమైనా పాకిస్తాన్కి పారిపోతాను అనుకున్నావా? లేక నీ బాకీ ఎగేస్తాను అనుకున్నావా? మంచి చెడ్డ లేకుండా నా రూమ్కి వచ్చి మా భార్య మీద విరుచుకుపడతావా? నా మీద కోపం మా ఆవిడ మీద చూపిస్తావా? నా పెళ్ళాన్ని ఎందుకు నిలదీశావు? దానికి ఏం తెలుసని, ఏం సంబంధం ఉందని నిలదీశావు? నేను నీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు అదేమైనా మధ్యవర్తిగా ఉందా? సాక్షి సంతకం చేసిందా? నేను ఇవ్వలేని పక్షంలో తను ఇస్తానని షూరిటీ ఏమైనా ఇచ్చిందా? నీ ఇష్టం వచ్చినట్టు మరదల మీద ఎగురుతావట్రా? నేను వచ్చాక నన్ను అడగొచ్చుగా. అంతలోనే ఏం కోపం మునిగిపోయిందని మా ఆవిడ మీద చిందులు తొక్కావు. రేయ్, నీ మూలంగా నా పెళ్ళం తోడికోడల ముందు షేమైందిరా. రూమ్ లో కూర్చొని ఏడుస్తోంది. బావగారన్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు. మరదల దృష్టిలో నువ్వు చీప్ అయిపోయావరా? అయితే అయ్యాను కానీ ముందు నా బాకీ తీర్చు. బాకీ బాకీ బాకీ. కొత్త పిచ్చాడు పొద్దురగడని ఫైనాన్స్ బిజినెస్ చేతికి రాకని ఎగిరెగిరి పడుతున్నావు. నీ ల్యాండ్ ఖాతాలు 2 ఉంటే చాలు నాయన, ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేయడానికి. కన్స్ట్రక్షన్ వర్క్ నానెత్తిన పెట్టి వైట్ కలర్ ఫైనాన్స్ బిజినెస్ నీకిచ్చారు. ఇదంతా నాన్నగారు చేసిన పని. అయితే వెళ్ళి నాన్నగారిని అడుగు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా బాకీ కనుక తీర్చకపోయావో నువ్వు ఉండగానే నీ బెడ్రూమ్ వచ్చి టెస్ట్ వేస్తాను. రాయ్, అలా గాని జరిగితే నీ మెడక మీద తలకాయ ఉండదు. మీ ఆయనకి బుద్ధి చెప్పు. ఊరుకోండి.
మాలిని, జరిగిన దానికి బాధపడుతున్నావా? జరగకూడదే జరిగింది. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావని వినోద్ చెప్తే తెలిసింది. వినోద్ అలా చెప్పినప్పుడు నాకెంత బాధ కలిగిందో తెలుసా? నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే నమ్ము. నిజానికి నీకు అన్నం పుణ్యం తెలియదు, కానీ మీ ఆయన తీసుకున్న అప్పు వల్ల మా ఆయన చేత నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. మా ఆయన్ని ముఖం వాచేలా నేను చివాట్లు పెట్టాననుకో. అంతా నా కర్మ. పొద్దుట ఎవరి మొహం చూశానో గాని అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే ఇదే మరి. మన ఉమ్మడి కుటుంబంలో తోడికోడళ్ళం, భర్త చాటు భార్యలో మన మొగుళ్ళు గొడవ పడ్డారని మనం మాట్లాడుకుంటూ ఉండకూడదు. మొగుళ్ళు చిన్నపిల్లలు ఒకటి. ఇవాళ కొట్లాడుకుంటారు, రేపు కలిసిపోతారు. అందుకని వాళ్ళ గొడవలు వాళ్ళవే, మన స్నేహం మనది. నిజంగా నిజం మళ్ళీ. నువ్వెక్కడ నన్ను తప్పుగా అనుకుంటావేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? భయపడ్డానికి నువ్వేం తప్పు చేశావని? నువ్వే కాదు, మీ ఆయన కూడా తప్పు చేయలేదు. తప్పంతా మావారిదే. నష్టపోవాలని ఎవ్వరూ అనుకోరుగా. ఏ పని చేసినా లాభాన్ని ఆశించే చేస్తారు. అలా అని చెప్పి ప్రతిసారి లాభాలు రావుగా. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం. పాపం వినోద్ ఒకటి చేస్తే ఇంకోటి జరిగింది. దానికి అతనేం చేస్తాడు? చెప్పిన టైంకి వినోద్ డబ్బిస్తాడని మా ఆయన ఎవరికో మాట ఇచ్చారట. తన మాట పోతుందని గొడవ పడ్డారు. అసలు ఈ గొడవలకి మూల కారణం మన మొగుళ్ళు కాదు. మరెవరు? మన మావగారే. మావగారా? ఎలా? తలో వ్యాపారం చొప్పున ముగ్గురు కొడుకులకి వ్యాపారాలు అప్పగించారు. అంతవరకు బాగానే ఉంది. వ్యాపారాలతో పాటు తలో ఓ 50 లక్షలు ఇచ్చుంటే బాగుండేది. టర్నోవర్కి ఆ మాత్రం చేతిలో ఉంటేనే వ్యాపారాలు ఫ్రీగా చేయగలుగుతారు. ఎండి పోస్టులంటూ పదవులు ఇచ్చినంత మాత్రాన వ్యాపారాలు సాగవు. ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి. మన మొగుళ్ళు పేరుకే ఎండీలు. పైసా కావాల్సొచ్చినా ఎవరి దగ్గరైనా చేతులు చాచాల్సి వస్తోంది. ఆర్థిక స్వాతంత్రం లేని అటువంటి వ్యాపారాలు చేస్తేనే చేయకపోతేనే. బాగా చెప్పావక్క. నేనలా ఆలోచించలేదు. ఆలోచించాలి. డేగల 4 దిక్కులు చూసి ఆలోచిస్తే గాని అనుకున్నది జరగదు, ఆశించింది దొరకదు మాల్ని. చూడండి, ఇక నుంచి మీరు బావగారితో గొడవ పడకూడదు. అతనితో గొడవ పడాలని నాకేమన్నా కోరిక? నువ్వు కంటతడి పెడితే నేను సహించలేను. నేను ఎవరైనా బాధ పెడితే నేను ఊరుకోను. నా మీద మీకున్న ప్రేమ నాకు తెలుసండి. ఏం జరిగినా మాట్లాడి తేల్చుకోవాలి. అతని గదికెళ్ళి గొడవ చేయడం చాలా తప్పండి. వాడు మన రూమ్కి వచ్చి గొడవ పెట్టగలేంది నేను వెళ్ళి గొడవ పెడితే తప్ప? వాడికి ఆ మాత్రం డోస్ ఇస్తే గానీ లాభం లేదు. ఫైనాన్స్ కంపెనీ ఎండి అని ఫోజు కొడతాడా? ఫోజు. ఫైనాన్స్ కంపెనీకి ఎండి అయినంత మాత్రాన ఫైనాన్స్ అంతా బావగారిదే అవుతుందా? డబ్బంతా మీ నాన్నగారిదే కదండి. కీలు బొమ్మలా మీ నాన్నగారు చెప్పినట్టు మీ అన్నయ్య ఆడాలి కదా. అంటే కొంపతీసి నువ్వు కూడా మా అన్నయ్య సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదండి, ఆయన అసమర్థత గురించి చెప్తున్నాను. పవర్స్ లేని పోస్టు గురించి చెప్తున్నాను. వ్యాపారాలైతే పంపకాలయ్యాయి గాని ఆస్తి పంపకాలు జరగలేదుగా. అందరికీ బాగా ఉన్నట్టే ఉమ్మడి ఆస్తిలో మీకు బాగా ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీకి మిమ్మల్ని ఎండీ చేశారు. టర్న్ ఓవర్కి ఏమైనా మీ నాన్నగారు డబ్బిచ్చారా? ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టారు. అవసరాలకి ఇంకొకళ్ళ దగ్గర చేయి చాచేటట్టు చేశారు. అవునా? అదే మీ చేతిలో డబ్బుందనుకోండి, మీరు ఫ్రీగా బిజినెస్ చేయడానికి వీలుంటుంది కదా. పేరుకే పెత్తనం అన్నట్టుంది మీ పరిస్థితి. సరే, నన్ను ఇప్పుడేం చేయమంటావు? మీ నాన్నగారిని ఓ 50 లక్షల రూపాయలు అడగండి. 50 లక్షలా? దేనికి? దేనికేంటండి, బిజినెస్ డెవలప్మెంట్ కి 50 లక్షల రూపాయలు అడగండి. ఇదేదో బాగానే ఉంది. బాగానే ఉందంటూ తల ఊపడం కాదు, వెంటనే డబ్బు చేతికొచ్చేటట్టు చూడండి. నువ్వింత క్లాస్ తీసుకున్నాక ఎందుకు అడగను? రేపే అడుగుతాను. దాట్స్ గుడ్. మీ తమ్ముడని అవసరానికి మీరు డబ్బిచ్చారు. తిరిగిస్తానన్న టైంకి మీ తమ్ముడు ఇవ్వలేదు సరికదా, ఎదురు తిరిగాడు. ఇది నీ డబ్బా అంటూ మొహం మీద కొట్టినట్టు మాట్లాడాడు. చేసిన ఉపకారం మర్చిపోయి తిరిగి నానా మాటలు అన్నాడు. అంటే మిమ్మల్ని ఒట్టి బాజమ్మ కింద జమ కట్టాడనమాట. ఫైనాన్స్ కంపెనీ ఎండి అంటే రబ్బర్ స్టాంప్ గా చూస్తున్నాడనమాట. చూస్తాడు. వాడిని ఎలా గిరికించాలో నాకు బాగా తెలుసు. మీ తమ్ముడు మిమ్మల్ని బాజమ్మగా జమ కట్టాడని మాట వరుసకన్నాను. మీరు నిజంగా బాజమని నిరూపించుకున్నారు. సీత, ఈ ఇరికించడాలు కనికరించడాలు తెలివి తక్కువ వాళ్ళు చేసే పని.
బుద్ధి ఉండగా కత్తిని వాడకూడదండి. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ముందు అర్జెంటుగా మీ నాన్నగారిని ఓ 50 లక్షలు అడగండి. 50 లక్షలా? దేనికి? ఫ్రీగా బిజినెస్ చేయడానికి ఆ మాత్రమైన చేతిలో లేకపోతే ఎలా? 50 లక్షలు మీ చేతిలో ఉందనుకోండి, మీ తమ్ముడికేంటి ఎవరికైనా అప్పులు ఇవ్వచ్చు, ముక్కు పిండి వసూలు చేయొచ్చు. ఇది ఉమ్మడి సొమ్ము కదా, అడిగే హక్కు నీకెక్కడదని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరిది నా డబ్బంటూ ధీమాగా చెప్పొచ్చు. అప్పిచ్చి మాటలు పడే బదులు ముందు ఈ పని చేయండి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? నేను చెప్పేది ఏమైనా తప్ప? నువ్వు చెప్పింది కరెక్టే సీత. రేపే నాన్నగారిని అడుగుతాను.